ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. చేపల కూర ఎలా వండాలో వీడియోలో చూపిస్తా. ముందుగానే చేపలు తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఉప్పులో నానేసాం, చింతపండు తీసుకున్నాం, దానికి కావాల్సినవి అన్నీ కోసి రెడీ పెట్టుకున్నాం. స్టవ్ అంటు పెట్టినాం, స్టవ్ పైన మట్టి కంచం పెట్టినాం, అందులో 2 చెంచాలు నూనె పోసినాం, 1 చెంచాడు పోపిత్తులు, 1 చెంచాడు జీలకర్ర, ఉల్లిగడ్డలు, అల్యామాకు, పచ్చిమిర్చి, 1 చెంచాడు అల్లం వెల్లిపాయ, 1 చెంచాడు పసుపు, 1/2 చెంచాడు ఇంగు, పచ్చివాసన పోయేదా గోలించుకోవాలి. కొత్తిమీర, మెంతి, పుదీనా వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చింతపులుసు పోసుకోవాలి. 1 చెంచాడున్నర కారపొడి వేసుకోవాలి. తగినంత దొడ్డుప్పు వేసుకోవాలి. ఒకసారి మొత్తం ఇలా కలిపి మరగనివ్వాలి. చారును పులుసు మరుగుతుంది. ఈ మరిగేటప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. మొత్తం ఇందులోనే వేసుకోవాలి. చేప ముక్కలు మొత్తం ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు కలుపుకోవాలి. కలుపుకొని ఒక 15 నిమిషాలు ఈ పులుసులో ఉడికించుకోవాలి. ఈ రవ్వు చేపల కూర.